నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సధ్య. ఏపీలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ వైఎస్ఆర్సీపీ ఒక దీక్ష చేసేందుకు సిద్ధమైంది. విజయవాడ సెంట్రల్ లో కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా జరుగుతున్న విషయం మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా జంజీ ఉద్యమం రాబోతుంది అనేసి నేను చెప్తున్నా. ఏపీలో అంత జంజీ ఉద్యమం వచ్చేంత సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. మరి లోకేష్ గారి రాజీనామాకు సంబంధించి ఏ మేర రాజకీయాన్ని వైఎస్ఆర్సీపీ నడిపే అవకాశం ఉంది, దీనికి జెన్జీ జనరేషన్ సపోర్ట్ ఎలా ఉంటుందా ఉండదా, డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ స్ట్రాటజిస్ట్ చింతా రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. దేశవ్యాప్తంగా జెన్జీ జనరేషన్ కి సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ఒక రకమైన చర్చ జరుగుతుంటే ఏపీలో ఈ జెన్జీ జనరేషన్ గురించి ఇంకో రకమైన చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారు అనేసి అని అంటుంటే అసలు అంత సిచ్యువేషన్ రాదు అంటూ కూటమి అంటుంది. ఏం జరుగుతోంది ఇక్కడ? జెన్జీ ఉద్యమం అంటానికి లేదు. ఇక్కడ జెన్జీ ఉద్యమం ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగింది జెన్జీ ఉద్యమం. ఎందుకంటే దేశవ్యాప్తంగా వచ్చి అక్కడ విద్యార్థులు కానీ విద్యార్థి అనుకూల సంఘాలు కానీ అక్కడ నిలబడ్డాయి. ఇక్కడ ఇది వైసీపీ టీడీపీ మధ్య పోరాటం కింద చూస్తున్నారు కానీ జెన్జీ అనే దాన్ని ఇక్కడ రూల్ అవుట్ చేయట్లేదు. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ కనుక ఢిల్లీ వెళ్ళి అక్కడ జంతర్ మంతర్ లో కూర్చుని తమ ప్రతినిధుల చేత వాళ్ళకి మద్దతుగా పోరాటం చేసినట్టయితే వైస్ వర్సా ఇక్కడ వచ్చి వాళ్ళు చేసేవాళ్ళు. అక్కడ దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షా పత్రాల లీక్ విషయంలో వైసీపీ తనకు సంబంధం లేనట్టుగా కూర్చుంది. మీకు మన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గారు ఒక ప్రకటన కూడా చేశారు. ఆడియో ఫంక్షన్లకైతే పోతారు కానీ నీట్ పేపర్ల మీద మౌనం ఎందుకు అని ఒక వీడియో చేశారు ఆయన, పెద్దిరెడ్డి గారు. అయితే మరి ఆయన అయినా సరే కనీసం వ్యక్తిగతంగా ఢిల్లీ వెళ్ళింటే ఆయన మాటలకి కొంచెం క్రెడిబిలిటీ వచ్చేది. అవును, ఆయన వీడియో చేసి ఊరుకోవడం వరకే, ఇక్కడ యువతని క్వశ్చన్ చేయడం వరకే ఊరుకున్నారు కానీ ఆయన తనంతట తానైనా సరే వెళ్ళి అక్కడ కూర్చున్నా సరే వేరుగా ఉండేది. ఇక్కడ వైసీపీ ఒకటి స్పష్టంగా ఒకటి ఆలోచించుకోవాలి. ఇక్కడ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి నూకలు చెల్లినాయి. మొన్న ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని పొగుడుతూ అది దాన్ని కరెక్ట్ అని సపోర్ట్ చేశారే తప్ప ఆయన బీజేపీని న్యూట్రల్ గా కనీసం మౌనంగానో వేరుగా ఉండేది. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పటి వరకు అయితే మీరు బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకోరో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి నేను చెప్పేది, రాబోయే రోజుల్లో మీకు అన్ని కష్టాలు ఉంటాయి. ఎందుకంటే రాబోయేది ఇండియా కూటమి ప్రభుత్వము, దాంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదు. 2029 లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్. మీకున్న వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి ప్యాచప్ చేసుకోవడానికి ఎవరు ముందు ఉంటారనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ నారా లోకేష్ మొన్న ఒక ఇండియా టుడే కాంక్లేవ్ లో ఏమన్నారు, నాకు రాహుల్ గాంధీ స్ఫూర్తి, పాదయాత్ర చేయడానికి రాహుల్ గాంధీ స్ఫూర్తి అన్నారు. అలాగే రాహుల్ గాంధీని పప్పు అంటుంటే ఆయన వాటన్నిటిని ఎదుర్కొని నిలబడి నాయకుడిగా ఎలా ఎదిగాడో, నేను కూడా పప్పు నన్ను విమర్శిస్తుంటే రాహుల్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాను ఆ అంశంలో అన్నారు. అంటే ఏంటి, టీడీపీ కాంగ్రెస్ తో ప్యాచ్ అవ్వడానికి ఆల్రెడీ సన్నద్ధాలు మొదలుపెట్టింది. అయితే వైసీపీకి ఆ మాత్రం ముందు చూపు కూడా లేదు, ఆ మాత్రం స్పృహ కూడా లేదు. బీజేపీకి భారతదేశంలో కనీసం దశాబ్దం పాటు నూకలు చెల్లిపోయినాయి. కనీసం దశాబ్దం. ఇక గట్టిగా వాళ్ళ చేసిన ఆకృత్యాలన్నీ బయటపడి వాళ్ళు చేసిన దోపిడీ బయటపడితే కనీసం 25 నుంచి 50 సంవత్సరాల వరకు బీజేపీ కనపడదు. సో రాబోయే రోజుల్లో ఎవరితో వెళ్ళాలి అనేది స్పృహ తెచ్చుకొని జరుగుతున్న పరిణామాలని గ్రహించి తదనుగుణంగా వ్యాఖ్యలు చేయాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి వ్యవహరించాలి. ఎస్పెషల్లీ కాంగ్రెస్ అనుకూల వైఖరి తీసుకోకపోయినా సరే న్యూట్రల్ స్టాండ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నారా లోకేష్ గారేమో ఇటు కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాకు స్ఫూర్తి అనేసి చెప్తుంటే, మరి పవన్ కళ్యాణ్ గారు మోదీని తిట్టిన దానికి తనకు బాధ అనిపించింది అని చెప్తుంటే రెండు కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్ మరి కనిపిస్తున్నాయి కదా, దీని గురించి ఏమంటారు? అక్కడ లోకేష్ కర్చీఫ్ వేసుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ కి
ఆ, ఒక పార్టీ ఆయనది కాదని నేను నమ్ముతాను. టీడీపీ ఎక్కడ ఉంటే పవన్ కళ్యాణ్ అక్కడే ఉంటాడు. పవన్ కళ్యాణ్ కి ఉమ్, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేయడమే జీ హుజూర్ అని. రేపు పొద్దున్న ఉమ్, టీడీపీ బీజేపీ కాదు కాంగ్రెస్ తో పొత్తు అంటే జీ హుజూర్ అనాల్సిందే. ఇక్కడ ఓకే. ఆయన నాకు నవ్వొచ్చింది. కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి అంట మోడీని తిడుతుంటే. ఉమ్, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన మోడీ ప్రత్యేక హోదా ఎగ్గొడితే ఆయన కళ్ళమ్మటి నీళ్లు రాలేదు. పోలవరం ఎత్తు ఓకే. తగ్గించి 5 లక్షల ఎకరాల సాగునీరు విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్ కోల్పోతుంటే ఆయన కళ్ళమ్మటి నీళ్లు రావట్లేదు. ఆంధ్రప్రదేశ్ కి ఇస్తానన్న హామీలు కాదు ఇవి. ఆంధ్రప్రదేశ్ ఇస్తానన్న నష్టపరిహారాలు ఇవి. ఉమ్, ఇవి హామీలు కాదు. హామీ అంటే నెరవేర్చొచ్చు, నెరవేర్చకపోవచ్చు. ఓకే. సాధ్యాసాధారణను బట్టి దాన్ని తీసుకుంటారు కానీ నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిన అంశాలు ఇవి. ఉమ్, ఇచ్చి తీరాల్సిన అంశాల్లో ఆయనకి కళ్ళెమ్మటి నీళ్ళు రాలేదు. ఆయన తల్లిని తిట్టిన పార్టీతో ఆయన పొత్తు పెట్టుకుంటారు. ఇంకా నరేంద్ర మోడీ తల్లిని తిట్టాడని నరేంద్ర మోడీ కూడా బాధపడుతున్నాడు. మొన్న నాకు ఈ బత్తాయిలు వీళ్ళు చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది. నేను అసలు తల్లి ఉమ్, గర్భాన్ని జన్మించలేదు అంటున్నాడు ఆయన. ఓకే. తల్లి తండ్రి కలయిక వల్ల నేను పుట్టలేదు, నేను నేరుగా భూమి మీదకి దేవుడు నన్ను పంపించాడని చెప్తుంటే, నేను అవతార పురుషుడు అని చెప్తుంటే నీకు తల్లి ఎక్కడది అసలు? ఉమ్, ఓకే. నీ తల్లి లేనప్పుడు తల్లిని తిడితే నీకేంటి బాధ? నువ్వు నాన్ ఉమ్, బయాలజికల్ కదా, నీకు తల్లి ఎక్కడిది? తల్లికే పుట్టలేదు అంటున్నావు కదా నువ్వు. ఓకే. అంటే నవమాసాలు మోసిన తల్లి బతికున్నంత కాలం ఆ మాట చెప్పకుండా ఉమ్, తల్లిగారు కాలం చేసిన తర్వాత ఆ మాటలు చెప్తున్నారంటే నవమాసాలు మోసిన తల్లి పట్ల ఈయనకున్న విశ్వాసం ఎంత. ఈయన కంటే విశ్వాసఘాతకుడు, నమ్మక ద్రోహి ఎవరుంటారు? కన్న తల్లి పట్ల విశ్వసనీయత చూపించని వాడు దేశం పట్ల, హిందూ ధర్మం పట్ల విశ్వసనీయత చూపిస్తారంటే ఎట్లా నమ్ముతున్నారు? బత్తాయిలు కాకపోతే బుర్రలేని బత్తాయిలే నమ్ముతారు అవి. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి తల్లి కేవలం ఒక ప్రచార సాధనం. ఉమ్, ఎన్నికలలో ఓట్లు తీర్చిపోయినందుకు ఒక ప్రచార సాధనం. నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చుని కూడబలుక్కొని వాళ్ళ తల్లిని తిట్టించుకున్నారు. ఓకే. కాపులలో ఓటు బ్యాంకు రాబట్టుకోవడం కోసము వాళ్ళలో ఆవేశాలు రెచ్చగొట్టి చిరంజీవిని అంటే మా అన్నని తిట్టారు, అలగా జనమని మా కులాన్ని తిట్టారు, మా అమ్మని తిట్టారు అని కాపుల ఓలో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు రాబట్టుకోవడం కోసం చేసిన కూడబలుక్కుని తల్లిని తిట్టించుకున్నారు. అది అలా ఓకే. ఎలా అంటారు? దానికి ఆధారాలు ఏమున్నాయా అంటే ఎవరైనా సరే మన తల్లిని తిట్టిన వాడిని వారం రోజుల లోపల వాటితో చట్టపట్టాలు వేసుకుని మనం తిరగం. ఎన్నికలు అయిపోయిన అవును. వారానికి 2019లో పవన్ కళ్యాణ్ తానా సభలకు వెళ్ళాడు. ఉమ్, తానా సభ ఇస్ నథింగ్ బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టీడీపీ అనుబంధ ఓకే. సంస్థ. తల్లిని తిట్టిన పార్టీ, కులాన్ని తిట్టిన పార్టీ, అన్నని తిట్టిన పార్టీ. నిన్నటి వరకు నువ్వు ఎన్నికల ప్రచారంలో మా అమ్మని తిట్టారు, మా కులాన్ని తిట్టారు, మా అన్నని తిట్టారు అని చెప్పిన వాడి వారం రోజుల్లో తానా సభకి వెళ్ళావంటే అది కూడబలుక్కుని మాట్లాడుకుంటేనే వెళ్తావు నువ్వు. ఓకే. చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వరద నీరు వెళ్తే ఉమ్, చంద్రబాబు నాయుడే మాట్లాడలేదు. ఈయన విలవిల్లాడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి వరద నీరు వెళ్ళిపోతే ఆయన మీద హత్యాయత్నం చేస్తాను అని ఉద్దేశం ఏంటి అని అన్నాడు ఈయన. వారం రోజులకే, ఓకే. 100 రోజులకే విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికుల సభని పెట్టి ఇటువైపు అచ్చెన్నాయుడు, ఇటువైపు అయ్యన్న పాత్రుడిని కూర్చోబెట్టుకుని సభ పెట్టాడు పవన్ కళ్యాణ్. ఉమ్, అవన్నీ కూడబలుక్కుని తిట్టించారనడానికి ఇవి ఆధారాలు ఇవి. ఓకే. మొత్తానికైతే మోదీ భజన నుంచి బయటికి రాకపోతే రేపు ఏపీలో కూటమికి పరాభవమైన వైఎస్ఆర్సీపీకి అయినా తప్పదంటారా అయితే? ఇద్దరు వైసీపీ భజన చేస్తున్నారు. ఎవరు ముందర వెళ్ళి రాహుల్ గాంధీతో ప్యాచప్ చేసుకుంటారో వాళ్ళకే రాబోయే రోజుల్లో అవకాశము. జగన్మోహన్ ఉమ్, రెడ్డి ఇంకా ఏదో భ్రమంలో ఉన్నట్టున్నారు. ఉమ్, బీజేపీకి నూకలైతే చెల్లిపోయినాయి. ఇప్పటికైనా ఉమ్, సరే ఆయన న్యూట్రల్ గా ఉండడం నేర్చుకోవాలి. ఓకే. న్యూట్రల్ గా చూద్దాం మరి ఉండని ఎంతవరకు. పక్షంలో టీడీపీ అక్కడ ఖర్చు ఆల్రెడీ నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? తుంగభద్ర డ్యామ్ కి అదనపు గేట్లు బిగించారు. ఎక్కడ? కర్ణాటకలో. ఉమ్, ఇరిగేషన్ మంత్రి అసలు అదనపు గేట్లు బిగిస్తే దానికి ఏమన్నా ఒక ప్రోగ్రామ్ ఉంటుందో నాకైతే తెలీదు. సరే ఉంది, ఉమ్, తుంగభద్ర డ్యామ్ ఇద్దరం నీళ్లు పంచుకుంటున్నాం కాబట్టి తెలంగాణ
నీటిపారుదల శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి వెళ్ళిపోతే సరిపోతుంది. అదేం కొత్త డ్యాం కాదు, పాత డ్యామ్ కి ఓకే. అదనపు గేట్లు బిగించారు. ఉమ్, సో వాళ్ళిద్దరు వెళ్తే సరిపోయేది. కానీ చంద్రబాబు నాయుడు వెళ్ళాడు ఎవరి దగ్గరికి? డికే శివకుమార్ దగ్గరికి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈయన చట్టపట్టాలు వేసుకుని మధ్యలో డికే శివకుమార్, అటు రేవంత్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు చేతులు కలుపుని పైకి లేపారు. అంటే ఏంటి? కాంగ్రెస్ తో ఆయన అనుబంధం పెంచుకుంటున్నారు. మరి ఈ స్పృహ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లేదు? ఓకే. ఖచ్చితంగా అయితే ఇప్పుడు తేరుకోకపోతే 2029 ఫలితాలు దారుణంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి, అంతేనా? 2029లో బీజేపీ ప్రభుత్వం, ఎన్డీ ప్రభుత్వం కాదు కాదు కాదు. ఓకే. ఫస్ట్ ఈ వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించి జీర్ణించుకుని తదనుగుణంగా స్పందించాలి. గ్రహించడమే కాదు, జీర్ణించుకోవాలి. ఎంతవరకు జీర్ణించుకుంటారు అనేదే క్వశ్చన్ మార్క్ కదా. ఎందుకంటే గతంలో అవమానించిన అవమానాలను మర్చిపోయి మళ్ళా కలిసి ప్రయాణము అని అంటే సాధ్యమయ్యే పరిస్థితి ఉందా అన్న క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది కదా. మిమ్మల్ని ఎవరు అవమానించారండి? కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని జైల్లో పెట్టారు, నమ్మక ద్రోహం చేశారు, జైల్లో పెట్టారు. మీకు విజయసాయి రెడ్డి ఏం చేశాడు? ఓకే. మీకు విజయసాయి రెడ్డి చేసిన ద్రోహం కంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం పెద్దదా? మీ పేరు మీద టికెట్లు గెలుచుకుని వాళ్ళు ఈ రోజున వేరే టీడీపీతో కొలుకుతున్న వాళ్ళకంటే ఎక్కువ ద్రోహం చేశారా? ఈ విషయం విజయసాయి రెడ్డి ప్యాచప్ అవబోతున్నారనే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కదా ఇప్పుడు. ఎవరు? విజయసాయి రెడ్డి మళ్ళీ బ్యాక్ టు వైఎస్ఆర్సీపీ ప్యాచప్ అవబోతున్నారన్న న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఆయన చేసిన ద్రోహం, ఆయన రాజీనామా ఎందుకు చేశారు? ఆయన కాదు, ఇంకెంతమంది రాజీనామా చేశారు? వైసీపీ పేరు మీద గెలిచి వైసీపీకి వెన్నుపోటు పోసిన వాళ్ళు ఎవరెవరు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అతి సమీపంగా ఉన్న వాళ్ళే నమ్మక ద్రోహం చేశారు కదా. అంతకంటే ఎక్కువ ఇది జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి, అలాగే రాహుల్ గాంధీ కూడా గ్రహించాలి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారేమి కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కి వెన్నుపోటు పడవలేదు, రాజీనామా చేసి వేరే పార్టీ పెట్టి గెలిచి వచ్చారు. ఆయన సింధియా లాగా కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి బీజేపీకి అమ్ముడు పోలా. చాలా మంది కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి బీజేపీకి అమ్ముడు పోయిన వాళ్ళకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఒక దండము అని పెట్టి బయటికి వచ్చి స్వశక్తితో గెలిచారు. కాంగ్రెస్ కి నమ్మక ద్రోహం చేయలేదు. ఈ విషయం రాహుల్ గాంధీ గారు గ్రహించాలి. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు తన వెంట ఉండి తనకు వెన్నుపోటు ఓడ్చిన వాళ్ళని గ్రహించి వాళ్ళకంటే కాంగ్రెస్ పార్టీ నయమే అని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంటది. ఆ కోటరీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే సమాచారం బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. అట్లాగే సోనియా గాంధీ కూడా ఒక కోటరీ ఉంటది. వాళ్ళు ఇచ్చే తప్పుడు సమాచారం మేరకే సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు నిర్ణయాలు తీసుకుని జైల్లో పెట్టారు. సో రెండు వైపులా తప్పులు జరిగినాయి కాబట్టి ఇలాంటి కోటరీల వల్ల మనం నష్టపోయాము. మన ఇద్దరం ఐడియాలజీ ఒకటి, మన ఇద్దరం సెక్యులర్, మన ఇద్దరు ఓట్ బ్యాంక్ సెక్యులరిజాన్ని కోరుకుంటుంది. మన ఇద్దరం కలిస్తేనే నిజమైన సెక్యులర్ దేశం, సెక్యులర్ రాష్ట్రం ఏర్పడటాన్ని ఇద్దరు ప్యాచప్ చేసుకుని అవకాశవాద రాజకీయాలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయలేదు. చంద్రబాబు నాయుడు ఎటు అధికారం ఉంటే అటు దూకాడు, జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు. సో రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని గ్రహించాలి. ఒక విధంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారే ముందు స్నేహస్తం అందించాలి జగన్మోహన్ రెడ్డికి. ఓకే, చూద్దాం అది ఎంతవరకు జరుగుతుంది అనేది. మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్షన్ ప్లాన్ మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం ఉంది అని కూడా మీరు స్పష్టం చేసుకున్నారు. మరి దీని గురించి కూడా ఎంతవరకు ఆలోచిస్తారో చూద్దాం. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.